యానిమల్ కింగ్డమ్, జంతు రాజ్యం. ఆర్హెచ్ విట్టేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ను ప్రవేశపెట్టాడు. యానిమల్ వరల్డ్ని శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా వివరించడమే యానిమల్ సైన్స్ ముఖ్య ఉద్దేశం. టాక్సానమీ, వర్గీకరణ శాస్త్రం. జీవులను సిద్ధాంతరీత్యా, ఆచరణరీత్యా గుర్తించి వాటి నామీకరణ, వర్గీకరణ చేసే శాస్త్రాన్ని టాక్సానమీ ఆర్ వర్గీకరణ శాస్త్రం అంటారు. నీడ్ ఫర్ క్లాసిఫికేషన్, వర్గీకరణ ఆవశ్యకత. ఆధునిక టాక్సానమీ అనేది జీవుల వాటి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ స్ట్రక్చర్స్, సెల్ స్ట్రక్చర్, డెవలప్మెంట్ ప్రాసెస్, ఎన్విరాన్మెంట్తో సంబంధం మొదలైన అంశాలపై ఆధారపడి ఉండును. హిస్టరీ ఆఫ్ బయోలాజికల్ క్లాసిఫికేషన్, జీవశాస్త్రీయ వర్గీకరణ చరిత్ర. కరోలస్ లిన్నేయస్ను ఫాదర్ ఆఫ్ టాక్సానమీగా, మోడరన్ టాక్సానమీ వ్యవస్థాపకుడుగా పేర్కొంటారు మరియు హెరార్కికల్ క్లాసిఫికేషన్ను స్థాపించిన మొదటి వర్గీకరణకర్త లిన్నేయస్. లిన్నేయస్ కింగ్డమ్, క్లాస్, ఆర్డర్, జీనస్, స్పీసీస్ అనే టాక్సాన్లను ప్రవేశపెట్టాడు. హెకెల్ వర్గం అనే టాక్సాన్ను ప్రవేశపెట్టాడు. కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. స్పీసీస్ కాన్సెప్ట్, జాతి భావన. క్లాసిఫికేషన్ బేసిక్ యూనిట్ స్పీసీస్, జాతి. లాటిన్ భాషలో స్పీసీస్ అంటే కైండ్, రకం ఆర్ దృశ్య రూపం, ఎపిరెన్స్ అని అర్థం. జాన్ రే రచించిన గ్రంథం హిస్టోరియా జనరాలిస్ ప్లాంటేరంలో స్పీసీస్ అనే పదాన్ని కామన్ డిసెక్ట్ కలిగిన, సిమిలారిటీ ఒకే విధంగా ఉండే ఆర్గానిక్ గ్రూప్గా పేర్కొన్నాడు. యానిమేలియా, రాజ్యం. యూకారియోటిక్ మరియు మల్టీసెల్యులార్ హెట్రోట్రోప్స్ యానిమల్స్ను యానిమేలియాలో చేర్చారు. ఈ జీవులు ఇంజిషన్ విధానంలో నారిష్మెంట్ను జరుపుకుంటాయి. ఈ జీవుల సెల్స్లలో సెల్ వాల్స్, ఫోటోసింథసిస్ పిగ్మెంట్స్ ఉండవు. స్పాంజిస్లో తప్ప మిగిలిన యానిమల్స్ అన్నింటిలో టిష్యూస్ ఉంటాయి. మోస్ట్లీ సెక్సువల్ రిప్రొడక్షన్ని, కొన్ని మాత్రం అసెక్సువల్ రిప్రొడక్షన్ని జరుపుకుంటాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ యానిమేలియా, యానిమేలియా రాజ్యం వర్గీకరణ. యానిమేలియా కింగ్డమ్ని 2 సబ్ కింగ్డమ్స్గా విభజించారు. టిష్యూస్ల డెవలప్మెంట్, ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ ఆధారంగా క్లాసిఫికేషన్ అనేది జరిగింది. ఫస్ట్, పారాజోవా. ఇది స్పష్టమైన టిష్యూస్ లేని మల్టీసెల్యులార్ యానిమల్. ఈ కింగ్డమ్లో పోరిఫెరా అనే వర్గం మాత్రమే ఉంది. ఎగ్జాంపుల్ స్పాంజిస్, స్పంజికలు. సెకండ్, యూమెటాజోవా. ఇవి మల్టీసెల్యులార్ యానిమల్స్, బాడీలో ఆర్గాన్ సిస్టమ్ను కలిగిన జీవులు. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, వ్యవస్థీకరణలో అంతస్తులు. ప్రోటోజోవా జీవులు వెరీ సింపుల్ ప్రోటిస్టులు. ఈ జీవులలో బేసిక్ ఫంక్షన్స్ను అంటే లోకోమోషన్, డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రేషన్, ఆస్మోరెగ్యులేషన్, రీప్రొడక్షన్ని ఒకే సెల్ నిర్వహిస్తుంది. ప్రోటోజోవాలో సింగిల్ సెల్ పూర్తి జీవిగా వ్యవహరిస్తుంది. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద మెటాజోవాస్. మెటాజోవాలో అంతస్తుల వ్యవస్థీకరణ. మెటాజోవాలో బాడీ స్ట్రక్చర్ కాంప్లెక్స్గా ఉంటుంది. ఈ వ్యవస్థీకృత మార్పులను 4 లెవెల్స్గా విభజించారు. సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. స్పాంజిస్లో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ను ప్రదర్శిస్తాయి. సెల్స్ డివిజన్ ఆఫ్ లేబర్ను ప్రదర్శిస్తాయి. బాడీ వాల్ ఔటర్ లేయర్లో పినాకోసైట్స్, పోరోసైట్స్ ఉంటాయి. ఇన్నర్ లేయర్లో కొయనోసైట్స్ ఉంటాయి. ఈ 2 లేయర్స్ మధ్య నాన్ సెల్యులార్ మీసోగ్లియా లేదా మీసోహైల్ ఉంటుంది. సెకండ్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. నిడేరియా వర్గానికి చెందిన జీవులు కణజాల స్థాయిని ప్రదర్శిస్తాయి. యానిమల్ బాడీ స్ట్రక్చర్లో టిష్యూస్ ఏర్పడటం మొదటి ముఖ్యమైన పరిణామ దశ. బైలాటరల్ సిమెట్రీ రెండవ ముఖ్యమైన మార్పు మరియు బాడీ క్యావిటీ డెవలప్మెంట్ మూడవ ముఖ్య మార్పుగా జరుగుతుంది. ఆర్గాన్ లెవెల్ ఆర్గనైజేషన్.
వివిధ రకాల టిష్యూస్ అన్నీ కలిసి ఒక పర్టికులర్ ఫంక్షన్ను నిర్వర్తించడానికి ఏర్పడే నిర్మాణాన్ని ఆర్గాన్ అంటారు. ఆర్గాన్ లెవెల్ అనేది మొట్టమొదటిగా ప్లాటీహెల్మింథస్ వర్గంలో ఏర్పడింది. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. యానిమల్ బాడీ స్ట్రక్చర్లో ఇది అత్యున్నత స్థాయి వ్యవస్థీకరణ. మీసోడర్మ్ ఏర్పడడం వల్ల ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో టిష్యూస్లలో సంఘటితమైన ఆర్గాన్ సిస్టమ్స్లు ఏర్పడ్డాయి. సర్క్యులేటరీ సిస్టమ్ ప్రధానంగా 2 టైప్స్. ఏ ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్, స్వేచ్ఛాయుత రకం ప్రసరణ వ్యవస్థ. ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టంలో హార్ట్ నుంచి విడుదలైన బ్లడ్ స్వేచ్ఛగా ఖాళీ ప్రదేశాల్లో ప్రవహిస్తూ సెల్స్ మరియు టిష్యూస్లతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆర్థ్రోపోడా, మొలాస్కా, ఎకైనోడెర్మేటా, యూకార్డేటా. బి క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్, బంధిత రకం ప్రసరణ వ్యవస్థ. క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టంలో బ్లడ్ వెసల్స్లో ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్లలో ప్రవహిస్తుంది. ఎగ్జాంపుల్ అనిలిడా, సెఫాలోపోడా, సెఫాలోకార్డేటా, వర్టిబ్రేటా జీవులు. ఎంబ్రియో స్టేజ్లో ఏర్పడే లేయర్స్ ఆధారంగా మల్టీసెల్యులార్ యానిమల్స్లో 2 టైప్స్ వ్యవస్థీకరణలు ఉంటాయి. ఏ ద్విస్తరిత వ్యవస్థీకరణ, డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్లో భాగంగా ఎంబ్రియోలో ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అనే 2 ప్రైమరీ జెర్మినల్ లేయర్స్ జీవులలో ఉంటాయి. వీటిని డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటారు. 2 పొరల మధ్య మీసోగ్లియా అనే కణరహితమైన జిగట పదార్థం ఉంటాయి. బి త్రిస్తరిత వ్యవస్థీకరణ, ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్లో ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్ అనే 3 ప్రైమరీ లేయర్స్ జీవులు కలిగి ఉంటాయి. ప్లాటీహెల్మింథస్ నుండి కార్డేటా వరకు. ఈ యానిమల్స్లో ఆర్గాన్ సిస్టమ్స్ ఈ 3 ప్రైమరీ జెర్మినల్ లేయర్స్ నుండి ఏర్పడును. టిష్యూస్ అన్నీ కలిసి ఎక్స్క్రేటరీ, నర్వస్, డైజెస్టివ్, రీప్రొడక్టివ్, సర్క్యులేటరీ సిస్టమ్స్లు ఏర్పడ్డాయి. ఈ జీవులు బైలాటరల్లీ సిమెట్రికల్ని ప్రదర్శిస్తాయి. సౌష్ఠవం ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ సిమెట్రీ. యానిమల్ ఆర్గనైజేషన్లో సిమెట్రీ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. బాడీలో ఆర్గాన్స్, బాడీ పార్ట్స్ బ్యాలెన్స్డ్గా అమరి ఉంటే సిమెట్రీ అని, అన్బ్యాలెన్స్డ్గా ఉంటే అసిమెట్రీ అని అంటారు. యానిమల్ బాడీ సిమెట్రీకి జీవన విధానానికి పరస్పర సంబంధం ఉంది. అసౌష్ఠవం అసిమెట్రీ. యానిమల్ బాడీని ఏ సర్ఫేస్ నుంచి ఛేదించినా 2 ఈక్వల్ పార్ట్స్గా ఏర్పడకపోతే అటువంటి బాడీ స్ట్రక్చర్ను అసిమెట్రీ అంటారు. ఎగ్జాంపుల్ స్పాంజిస్, ప్రౌఢ గాస్ట్రోపాడ్లు. సిమెట్రీ సౌష్ఠవం. బాడీ పార్ట్స్ని బాడీ యాక్సిస్కి రిలేటివ్గా జియోమెట్రికల్గా అమరి ఉండటాన్ని సిమెట్రీ అంటారు. సాధారణంగా యానిమల్స్లో సిమెట్రీ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ వ్యాసార్థ సౌష్ఠవం, రేడియల్ సిమెట్రీ. సెకండ్ ద్విపార్శ్వ సౌష్ఠవం, బైలాటరల్ సిమెట్రీ. ఫస్ట్ వ్యాసార్థ ఆర్ వలయ సౌష్ఠవం, రేడియల్ సిమెట్రీ. యానిమల్ సెంట్రల్ యాక్సిస్ ద్వారా పోయే ఏ ప్లేన్ నుంచి అయినా డివైడ్ చేసినప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ ఏర్పడితే దాన్ని రేడియల్ సిమెట్రీ అంటారు. ఎగ్జాంపుల్ నిడేరియన్స్, టోనోఫోరా జీవులు. ఎకైనోడెర్మేటా వంటి ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో రేడియల్ సిమెట్రీ రూపాంతరం చెంది పెంటిమురస్ రేడియల్ సిమెట్రీగా మారును. రేడియల్ సిమెట్రీ యానిమల్స్లలో సౌష్ఠవం అన్ని తలాల్లోనూ ఈక్వల్గా ఉండటం, పెంటేమురస్ రేడియల్ సిమెట్రీ యానిమల్స్లో మాత్రం ఇది దేహంలో 5 తలాలకు పరిమితంగా ఉంటుంది. సెకండ్ ద్విపార్శ్వ సౌష్ఠవం, బైలాటరల్ సిమెట్రీ. యానిమల్ బాడీ సెంట్రల్ యాక్సిస్ నుండి పోయే ఒకే ఒక తలం నుంచి ఛేదించినప్పుడు మాత్రమే 2 ఈక్వల్ పార్ట్స్గా ఏర్పడితే దాన్ని బైలాటరల్ సిమెట్రీ అంటారు. ఇది ముఖ్యంగా ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ సి యానిమోస్, వెనిడేరియస్. శరీర కుహరం సీలోమ్. మొదటిసారిగా సీలోమ్ అనే పదాన్ని హెకెల్ బాడీ వాల్కి వెసరల్ ఆర్గాన్స్కు మధ్య ద్రవంతో నిండి
మీసోడర్మల్ ఎపిథీలియంచే ఆవరించబడిన కుహరాన్ని సీలోమ్ అంటారు. అశరీర కుహర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు ఎసిలోమేట్ బైలాట్రియన్స్. శరీర కుహర రహిత జీవులను ఎసిలోమేటా అంటారు. ఎగ్జాంపుల్ ప్లాటీ హెల్మంథిస్. సీలోమ్ లోపించడం వల్ల ఆర్గాన్స్ మిసైన్ కైమాలో అంతస్థగితమై స్వేచ్ఛగా కదలలేవు. మిథ్యా శరీర కుహర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు సూడోసిలోమేట్ బైలాటరీ. కొన్ని యానిమల్స్లలో బాడీ క్యావిటీని మీసోడర్మల్ ఎపిథీలియా ఆవరించి ఉండదు. వీటిని సూడోసిలోమ్ యానిమల్స్ అంటారు. నిడేరియన్స్లో గట్ వాల్ ఉండదు. యాంథసిలెంటెరానేలో ఆహార జీర్ణానికి డిస్ట్రిబ్యూషన్కు ఉపయోగపడను కాబట్టి దీన్ని జఠర ప్రసరణ కుహరం అంటారు. నిజ కుహర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు యూసిలోమేట్ బైలాట్రియన్స్. మధ్యస్త్వచ పొరలతో ఆవరించబడిన శరీర కుహర జీవులను యూసిలోమేట్ యానిమల్స్ అంటారు. బాడీ క్యావిటీ తలాన్ని ఆవరించిన పొరను పెరిటల్ పెరిటోనియం ఆర్ దైహిక వేష్టనం అని, జీర్ణనాళం ఇతర అంతరంగాలను ఆవరించి ఉండే మధ్యస్త్వచ పొరను వెసరల్ పెరిటోనియం అని అంటారు. పెరిటల్ పెరిటోనియం మరియు వెసరల్ పెరిటోనియంకి మధ్య ఉండే ఖాళీ ప్రదేశాన్ని యూసిలోమ్ అంటారు. విభక్త శరీర కుహర జీవులు షైజోసిలోమేట్స్. మీసోడర్మ్ చీలి బాడీ క్యావిటీ ఏర్పడిన యానిమల్స్ను షైజోసిలోమేట్స్ అంటారు. ఎగ్జాంపుల్ అనిలిడా, ఆర్ద్రోపోడా, మొలాస్కా జీవులు. ఎర్లీ ఎంబ్రియోలోని బ్లాస్టోమియర్ కణవిభజన చెంది ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ మధ్య మీసోడర్మ్ బ్లాక్స్ ఏర్పరిచి సంయుక్త బీజ కుహరికను భర్తీ చేస్తుంది. ప్రతి మీసోడర్మల్ బ్లాక్లో ఏర్పడిన చీలిక షైజోషీమ్ ఏర్పడుటకు దారితీయును. ఆంత్ర శరీర కుహర జీవులు ఎంట్రోసిలోమేట్స్. ఇది ఆంత్ర మీసోడర్మల్ పౌచెస్ నుండి ఏర్పడిన శరీర కుహరాన్ని ఎంట్రోసిలోమేట్స్ అంటారు. ఈ జీవుల్లో మీసోడర్మల్ పౌచెస్ ఆది ఆంత్రకుడ్యం నుండి సంయుక్త బీజ కుహరంలోకి బహిర్వర్తనం చెందుతాయి. ఇవి ఒకదానితో మరొకటి కలిసి ఎంటిరోసిలోమ్ను ఏర్పరచును. ఖండీభవనము సిగ్మెంటేషన్. బాడీ ఇంటర్నల్ గాను మరియు ఎక్స్టర్నల్ గాను సిగ్మెంట్స్ గా విభజించబడి తిరిగి అదే రకమైన సిగ్మెంట్స్ ను కలిగి ఉండి కొన్ని రకాల ఆర్గాన్స్ ను కూడా తిరిగి కలిగి ఉండుటను సిగ్మెంటేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఎర్త్వామ్. పృష్ఠవంశము నోటోకార్డ్. ఇది మీసోడర్మల్ నుండి ఏర్పడిన నిర్మాణం. పిండాభివృద్ధిలో నోటోకార్డ్ అనేది పృష్ఠభాగంలో ఉంటుంది. పృష్ఠవంశం కలిగిన జీవులను కార్డేట్స్ అంటారు. పృష్ఠవంశం లేని జీవులను నాన్ కార్డేట్స్ అంటారు. ఎగ్జాంపుల్ పొరిఫెరా నుండి ఎఖైనోడెర్మెటా.